శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రి సాధన కోసం అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అయితే ఈ సంవత్సరం ఒక షరతుతో కూడిన మహాశక్తివంతమైన నా జీవితాన్ని మలుపు తిప్పిన చండీ మంత్రాన్ని నవరాత్రుల సందర్భంగా ఉపదేశించబోతున్నాను. ఒక కండిషన్ మీద. ఎప్పుడూ తమ స్వార్థం, తమ కోరికలు తప్ప సమాజం గురించి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక్క నిమిషం కూడా కేటాయించలేని మహానుభావులకి ఈ మంత్రోపదేశం చేయటం లేదు. అలాంటి ఆదర్శ సెక్యులర్ నామ్కి వాస్తే హిందువులమని చెప్పుకొని తిరిగేవారు ఈ వీడియోని స్కిప్ చేసేయవచ్చు. కేవలం సమాజ హితం కోసం, ఆలయాల పునర్వైభవాన్ని రప్పించడం కోసం నిస్వార్థంగా ఎవరు సంకల్పం చెప్పగలరో వారి కోసమే చండీ మంత్రోపదేశం చేస్తున్నాను. అది కూడా ఈ నవరాత్రుల వరకు జపం కొరకు మాత్రమే, పురస్చరణ కోసం కాదు. చాలామంది సాధకులు మీ అనుభవాలు తెలియజేయండి స్వామిని చాలా సందర్భాల్లో అడుగుతున్నా స్వోత్కర్షలా ఉంటుందేమో అని ఆగాను. కానీ ఇప్పుడు సందర్భం వచ్చిందని భావిస్తున్నాను. ఇప్పుడు నవరాత్రులలో అమ్మవారు అపారమైన కరుణతో దేశం కాని దేశంలో నన్ను ఎలా కాపాడారు అనేది నా లైఫ్లోనే ఒక కొత్త మార్పుని, కొత్త మార్గాన్ని చూపించిన సంఘటనని మీతో పాటు పంచుకోబోతున్నాను. ఈ సంఘటన జరిగి దాదాపు 22 సంవత్సరాలు వస్తుంది. నేను మలేషియాలో ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. అప్పటికి నేను సాధకుడిని కూడా కాదు. చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామితో, అయ్యప్పతో అనుబంధం ఉన్న, చాలీసా, శరణఘోష వంటి కంటతా వచ్చిన రామాయణ, మహాభారతాలు, పురాణాలు చిన్నప్పటి నుంచే చదవటం వల్ల భక్తి భావన మటుకు తీవ్రంగా ఉండేది. కానీ సాధనలు వంటివి తెలియదు. మలేషియాలో దిగగానే మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళిన కన్సల్టెంట్ మోసం చేశాడు. తెచ్చుకున్న డబ్బులు మొత్తం దోచుకున్నాడు. చేతిలో ₹1 లేదు. వాడిస్తానన్న ఉద్యోగం అసలే లేదు. అక్కడ రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు కూడా లేవు. ఎవరినో బ్రతిమలాడి వారి స్టోర్ రూమ్లో ఉండడానికి అనుమతి తీసుకున్నాను. ఆ రూమ్ నిండా నల్లులే. ఆ నల్లులు రక్తం పీల్చేస్తుండగా ఆ వుడెన్ ఫ్లోర్ మీదే పడుకునేవాడిని. పైగా 103 జ్వరం ఒకటి. చేతిలో పైసా లేదు. బయట ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా అక్కడ అసలు ఏమీ తెలియదు. డబ్బులు లేవు. ఆ జ్వరంలోనే రామనామం, రామరక్షా స్తోత్రం చదువుతూ పడుకున్నాను. కానీ మెలకుగానే ఉన్నాను. పీజీ చదువుకుని వచ్చి, టెక్నికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్స్ నేర్చుకుని వచ్చి ఏమిట్రా బాబు నా పరిస్థితి అనిపించింది. పాపం ఇంట్లో వాళ్ళకి ఏమి చెప్పాలి అని నాలో నేనే మదన పడుతూ రామనామం జపించుకుంటూ ఉండగా దూరంగా ఎక్కడో ఘంటానాదం వినిపించింది. చుట్టూ అంతా తురకలే, పెద్ద మసీదులు, మదర్సాలే ఉన్నాయి. ఇక్కడ ఘంటానాదం ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాను. ఇది ఘంటానాదమేనా, నా భ్రమ అనుకున్నా. రెండోసారి, మూడోసారి కూడా వినిపించింది. ఎందుకో ఆలయ ఘంటానాదం వినగానే నా భారతదేశంలోనే ఉన్నానా, నా దైవం నన్ను పిలుస్తుందా అనుకుంటూ ఎక్కడ లేని శక్తి, ఉత్సాహంతో ఓపికంతా కూడగట్టుకొని దారి తెలియకపోయినా వినపడుతున్న ఘంటానాదం వైపు రోడ్డు దాటి ఆ తుప్పల్లోకి ఏదో శక్తి నన్ను లాక్కెళ్తున్నట్లుగానే కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ దూరంగా ఒక చిన్న గాలి గోపురం కనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. వేగంగా వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని చూడగానే మా అమ్మే నా కోసం వచ్చి అక్కడ కూర్చుంది అన్నట్లు అనిపించి ఆనంద బాష్పాలు రాలుస్తూ, దిక్కులేని చోట కూడా నా కోసం దిక్కై నన్ను నీ చెంతకు చేర్చుకున్నావా అమ్మా అని అలసిన శరీరంతోనే అంగ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసరికి ప్రదక్షిణ పూర్తయి మళ్ళీ లేవలేకపోయాను. ఇది గమనించిన అక్కడి అర్చక స్వామి లేపి కూర్చోబెట్టి, అయ్యో జ్వరంతో ఒళ్ళు మాడిపోతుంది అని ట్యాబ్లెట్ తెస్తా అంటే నేను వద్దని సైగ చేసి తినడానికి ఏదైనా ఇమ్మని అడిగాను. ఆయన వేడివేడి పాలు, బిస్కెట్లు ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ రాత్రికి అక్కడే ఒక మూల పడుకున్నాను. తెల్లారేదాకా స్పృహ లేదు. లేచాక చూస్తే జ్వరం తగ్గింది. నేను ఉండే దగ్గరికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వెంటనే వచ్చేసాను. చీపురు తీసుకుని ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేశాను. చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి పెరుగుతుంటే పీకేశాను.
నూనె దీపాలతో నల్లగా ఉన్న ఆ ధ్వజస్తంభం చుట్టూ ఉన్న ఆ మరకల్ని తుడుస్తూ ఉంటే మళ్ళీ వేడివేడి కాఫీ తీసుకుని ఆ తమిళ అర్చక స్వామి వచ్చారు. వివరాలు తెలుసుకుంటూ, "ఓ, గులితేనా?" అన్నాడు వెటకారంగా నవ్వుతూ. "ఓ, తెలుగువారిని తమిళులు ఎక్కడున్నా ఇలాగే చేస్తారని అనుకున్నా. అప్పుడు కొంచెం తెలుగువారిని అన్నందుకు బాధపడినా ఇప్పుడు మన వాళ్ళని నార్త్ వాళ్ళు, తమిళ వాళ్ళు ఎందుకు వెక్కిరిస్తారో బాగా అర్థమైంది. కానీ ఆ అర్చకుల్లో నాకు నవ్వుతున్న అమ్మవారే కనిపించారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. నా క్షుద్బాధ తీర్చి ఆరోగ్యం కుదుటపడేలా చేశాడు. జీవితాంతం నాకు గుర్తుంటాడు ఆయన." కాఫీ తర్వాత ఆయన అర్చకుని రూమ్లో కూర్చుని ఏదో మంత్రం జపిస్తూ ఉన్నాడు. నేను ఆ రూమ్ గుమ్మం వద్దనే కూర్చున్నా. అతను మంత్రం కొంచెం బయటికే చదువుతున్నాడు. లేదా నాకు ఆ మంత్రం వినపడాలని అమ్మవారే అతన్ని గట్టిగా చదివేలా ప్రేరేపించి ఉండవచ్చు. ఏదైతేనేమి ఆ మంత్రం నా చెవిన పడింది. చేసే వేరే పనేమీ లేదు గనక నేను కూడా ఆ మంత్రాన్నే వల్లెవేస్తూ ఉన్నాను. ప్రధాన పూజారి గారు వచ్చాక అక్కడ నుంచి లేచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అసంకల్పితంగా అదే మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను. మహానివేదన అయ్యాక చక్కగా పొంగలి, పులిహోర, దధ్యోదనం, అమ్మవారి స్వరూపమైన అర్చక స్వామి ఆ ప్రసాదాన్ని కొంచెం ఎక్కువ పరిణామంలో ఇచ్చి వెళ్ళారు. తిన్నాక ఏమీ తోచక ఏమి చేయాలో తెలియక మళ్ళీ ఆ మంత్రం జపిస్తూ అక్కడే మండపంలో కూర్చుని జపించుకుంటూ ఉన్నాను. సమయమే తెలియదు. మళ్ళీ రాత్రి నివేదన అయ్యాక అక్కడే ఒక మూల జపం చేసుకుంటూ ఉన్నాను. పక్కనే ఉండే తమిళ కుర్రాళ్ళు నా మీద జోకులు వేసుకుంటూ ఉన్నారు తమిళంలో. కానీ వారి భావం నాకు అర్థమైంది. వీడు ప్రసాదాల గురించి ఏదో పెద్ద స్వామీజీలాగా దొంగ జపాలు చేస్తున్నాడు రా అని. అందులో సగం నిజం. ప్రసాదాలు ఆకలి తీరుస్తాయనే నేను అక్కడ ఉన్నాను. కానీ తెలియకుండా చేస్తున్న జపం మటుకు నిజం. అందుకని అవేమీ పట్టించుకోకుండా జపం చేస్తూనే ఎప్పుడు పడుకున్నానో తెలియదు. అక్కడే నిద్రపోయాను. ఎంత టైం అయిందో తెలియదు. ఎవరో నిద్ర లేపారు. నిద్ర లేస్తూనే ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ లేచాను. చూస్తే పూజారి గారు. నేను మంత్రం చెప్తూ లేచేసరికి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత గట్టిగా నవ్వేసి తమిళంలో అమ్మని చూపిస్తూ ఏదో అన్నారు. తర్వాత ఇంగ్లీష్లో నా డీటెయిల్స్ తీసుకుని రెజ్యూమే అడిగారు. యాహూ మెయిల్లో ఉందండి అన్నాను. ఆయన ఎవరికో కాల్ చేశారు. నన్ను ఫ్రెష్ ఎయిర్ అమ్మన్నారు. నేను ఫ్రెష్ ఎయిర్ రాగానే ఎవరో ఒక ఆయన కారులో వచ్చి నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ గుడిలోనే చేసి కారు ఎక్కించుకుని తీసుకువెళ్ళి పూజారి గారు చెప్పారని కొంచెం శాలరీ అడ్వాన్స్గా ఇచ్చి మరీ ఉద్యోగం ఇచ్చారు. ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్గా రజనీకాంత్ బాబా సినిమాలో చూపించినట్లే 2 రోజుల్లో నా లైఫ్ మారిపోయింది. గత జన్మ పాపకర్మని కేవలం కొద్ది రోజులు అనుభవింపజేసి మిగిలిన పుణ్యవశాన అమ్మవారి చెంత చేరటం, అర్చక స్వామి ద్వారా అమ్మ నన్ను చండీ మంత్రం చేసేలా చూడటం, రేయి పగలు చండీ జపం వల్ల నా పాపకర్మ కరిగి పుణ్యం యాక్టివేట్ అయ్యి నా అర్హతకి తగిన దాంట్లో నేను జాయిన్ అవ్వటం, 2 రోజుల్లోనే నా పరిస్థితి ఇలా మారటం అంతా అమ్మవారి కటాక్షం, చండీ మంత్ర మహాత్యం. 2 రోజులు తెలిసి తెలియని స్థితిలో జపం చేస్తేనే నా లైఫ్ సరైన దారిలో పెట్టిందే అమ్మవారు. అలాంటి ఈ మంత్రం విశేషమైన నవరాత్రులలో చేస్తే ఇంకా మన పాపకర్మ ఇంకెంత వేగంగా నిర్మూలనం అవుతుందో. భగవంతుడు దేవదేవునికి జరిగిన అపచారాల్లో మనకేమైనా దోషం ఉంటే అటువంటి వాటిని తొలగించడంలోనూ, హిందూ సమాజానికి పట్టిన పరమత సహనం ముసుగులో పుట్టిన సెక్యులర్ రాకాసి మత్తుని వదిలించడంలో చండీ తిరుగులేనిది. అందుకే సంకల్పంలో సనాతన ధర్మ పరిరక్షణార్థం, శ్రీ వెంకటేశ్వరునికి జరిగిన అపరాధానికి క్షమాపణార్థం, ఆలయాలను ప్రభుత్వ అజమాయిషి నుండి విడుదల చేసి దేవాదాయ శాఖ నిర్మూలనార్థం, దేవస్థాన బోర్డుల ప్రక్షాళనార్థం, హిందువులకు పట్టిన భావ దారిద్ర్య వినాశనార్థం, హిందువులు ఐక్యమై కుల రాజకీయాలు వీడి స్వధర్మ పరిరక్షణార్థం నడుం కట్టేలా మార్పు రావాలని చండీ పరదేవతని, చండీ పరదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ఈ నవరాత్రులలో రోజుకి 11 మాలల చొప్పున చండీ మంత్ర జపమహం కరిష్యే అని సంకల్పం చేసుకోండి. ఇలా చేసుకున్న వారికి ఈ మంత్రం యాక్టివేట్ అవుతుంది. ఈ నవరాత్రుల వరకే ఫలిస్తుంది.
కనుక నిస్వార్థంగా హిందూ సమాజ శ్రేయస్సు కోసం గృహస్థులు, మన ఛానల్ సభ్యులు ఈ ఒక్కసారైనా మన కోసం కాకుండా మన ధర్మ పరిరక్షణ కోసం చండీ సాధన చేయండి. లేదు మీకు మీ కోరికలే ముఖ్యం అనుకుంటే గత సంవత్సరం ఉపదేశించిన కనకదుర్గ సాధన ఉంది కదా, మళ్ళీ నేను దానికి కూడా సంకల్పం చేసుకున్నాను కనుక అటువంటి వారు ఆ సాధన చేసుకోండి. ఇక సాధకుల విషయానికి వస్తే, నాతో పాటు అరుణాచలం రాగలిగిన సాధకుల చేత కూడా ఇదే సంకల్పం చెప్పించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ నవరాత్రులలో దశమహావిద్య సహిత చండీ సాధనని నిస్వార్థంగా మన హిందువుల మొద్దు నిద్ర వదిలించి బ్రహ్మాండ నాయకునికి జరిగిన అపచారానికి మన సిద్ధమంత్రం సాధకుల తరపున ప్రాయశ్చిత్తంగా గిరి ప్రదక్షిణ దీక్ష చేస్తున్న వివరాలు సిద్ధమంత్రం టెలిగ్రామ్ ఛానల్లో తెలియజేస్తున్నాం. అక్కడికి వచ్చేవారిని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసి పూర్తి వివరాలు అక్కడే తెలియజేస్తున్నాను. అక్టోబర్ 3 నుంచి 12 వరకు అరుణాచలంలో ఉండబోతున్నాను. వ్యక్తిగత సమస్యలు స్వలాభం కోసం కాకుండా కేవలం హిందూ సమాజం కోసం, మన స్వధర్మ పరిరక్షణ కోసం పాటుపడేవారు మాత్రమే నన్ను అక్కడ కలవండి. పూర్తి వివరాలు మరో వీడియోలో లేదా టెలిగ్రామ్ ఛానల్లో తెలియజేస్తాను. ఇప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచి నాతో పాటు మంత్రం 3 సార్లు ఉచ్చరించండి. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ మంత్రానికి సంబంధించిన అర్థం, పరమార్థం నేను ఆల్రెడీ సిద్ధకుంజిక స్తోత్రంలో తెలియజేశాను. అర్థం కావలసిన వారు దాంట్లో చూసి తెలుసుకోవచ్చు. సాత్విక ఆహారం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం, శరీరం సహకరిస్తే భూసేనం అంటే నేలపైన చాప వేసుకుని పడుకోవాల్సి ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాలు, పొగాకు ఉత్పత్తులు వాడకూడదు. ఇవే నియమాలు. ఈ మంత్రం పురస్చరణ కోసం కాదు, కేవలం ఈ 9 రోజులు ఇందాక చెప్పిన సంకల్పం చెప్పుకొని అమ్మవారి చిత్రపటం ముందు గణపతిని, గురుదేవులను తలుచుకొని ప్రార్థించి రుద్రాక్షమాల, పగడాలమాల లేదా రెడ్ హకీకి మాల వేటితో అయినా ఈ మంత్రాన్ని జపించవచ్చు. జపమాలలు ఇతర సాధనలకి వాడి ఉన్నా పర్వాలేదు, అవి వినియోగించవచ్చు. నైవేద్యాలు ఇంటిలో చేసిన పులిహోర, గారెలు, పొంగలి ఏవైనా పెట్టవచ్చు. ఏమీ లేకుంటే బెల్లం ముక్క అయినా నివేదన పెట్టి ఈ మంత్రాన్ని జపించవచ్చు. దేశవాళీ ఆవు నెయ్యి దొరక్కుంటే స్వచ్ఛమైన నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.